అలవిగాని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. విశ్వనగరం హైదరాబాద్లో సమస్యలను పరిష్కరించడంలోనూ ఇరు పార్టీలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. అందుకే ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని హైదరాబాద్ కూకట్పల్లి మీడియా సమావేశంలో కోరారు. అవినీతి రహిత పాలన అందించే కమలం పార్టీనే వచ్చే బల్దియా ఎన్నికల్లో గెలిపించాలని రామచంద్రరావు జంటనగర వాసులను అభ్యర్థించారు. గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ పేరు మీద ప్రజల్ని మోసం చేసింది. మీరు కూడా అదే పని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వారు నియోజకవర్గానికి 1000 అని చెప్పారు. కానీ ఈ ఇద్దరు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు అన్యాయం చేశారు. మజ్లిస్ ఒత్తిడి పైన, ఎందుకంటే 300 ఉంటే మజ్లిస్ గెలవదు. మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అది అదే విధంగా ఉంచి ఇటు సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది తుగ్లక్ పని కాకపోతే ఏమవుతుంది? ఆయన తుగ్లక్ అయితే రేవంత్ రెడ్డి గారు మహా తుగ్లక్. ఈయన చేసేవన్నీ కూడా 3 చేస్తూ ఉన్నారు. మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఏ బూత్లు ఎక్కడ రావాలి, ఏ ఒక బౌండరీ ఎక్కడ రావాలి మీకే తెలియనప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? రెండు పార్టీలు కూడా హైదరాబాద్ ప్రజలతో మజ్లిస్ని అడ్డుపెట్టుకొని ఆడుకుంటున్నారు. వీళ్ళకు మజ్లిస్ ముఖ్యం కానీ హైదరాబాద్ ప్రజలు ముఖ్యం కాదు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ తిజోరీలు నింపుకున్నారు. ఈ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్నే మొత్తానికి బర్బాద్ చేసింది. మొన్న ఏ బిల్డర్ని అడిగినా కూడా కొత్త వెంచర్ తీసుకోవట్లేదు సార్, 2.5 years అయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా వెంచర్లే కావట్లేదు చెప్తాను.